హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. మీరు వచ్చేసి డి ఫార్మసీకి సంబంధించిన క్లాసులు చెప్పండి మేడం, మీరు ఇంతకుముందు చెప్పారు ఆపేశారు, మళ్ళీ చెప్పండి మేడం అనేసి మీరు అడిగారు కదా. అయితే మీ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఆ విధంగా షేర్ చేయడం ఒక 10-15 మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీరు అడిగిన క్లాసెస్ చెప్పాలనిపిస్తుంటుంది. మీరు డి ఫార్మసీకి సంబంధించిన బాల్ మిల్ అడిగారు. బాల్ మిల్లు డి ఫార్మసీలనే కాదు బీ ఫార్మసీలో కూడా ఉంటుంది. బీ ఫార్మసీ వాళ్ళకి డి ఫార్మసీ వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుంది. అంటే కంపల్సరీ ఒక 50 likes అన్న వచ్చేలాగా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బాల్ మిల్ గురించి మనం చెప్పుకుందాం. బాల్ మిల్ వచ్చేసి మనకు ఏంటిదంటే బాల్ మిల్లు ఏంటిదంటే యాక్షన్ చేస్తుంది అనమాట. సైజ్ రిడక్షన్ ప్రాసెస్ అనమాట బాల్ మిల్. బాల్ మిల్ ఈజ్ యూజ్డ్ ద గ్రైండ్ ద మెటీరియల్ టు గెట్ ఏం చేస్తారు బాల్ మిల్ గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ ద మెటీరియల్ టు గెట్ కోర్స్ ఆర్ ఫైన్ పౌడర్. మన మెత్తగా ఉంటుంది కదా పౌడరు, ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఫైన్ ఆర్ కోర్స్ పౌడర్ అనమాట. నెక్స్ట్ బాల్ మిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ టంబ్లింగ్ మిల్ అండ్ పెబ్లిస్ మిల్. బాల్ మిల్ని టంబ్లింగ్ మిల్ అనొచ్చు, పెబ్లిస్ మిల్ అనొచ్చు. ఇది మీకు ఆబ్జెక్టివ్ టైప్లో వస్తుంటుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. టంబ్లింగ్ మిల్లు పెబ్లిక్ మిల్లు వేరే నేమ్ ఏదంటే బాల్ మిల్. బాల్ మిల్ ఆల్సో నోన్ యాజ్ ఏ టంబ్లింగ్ మిల్ అండ్ పెబ్లింగ్ మిల్ అనమాట. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో వస్తుంటుంది. కన్ఫ్యూజ్ అవుతావు, బాల్ మిల్ అంటే అందరికి తెలిసిపోతుంది. ఆబ్జెక్టివ్లో అట్లా డైరెక్ట్ అడగరు కాబట్టి టంబ్లింగ్ మిల్ అండ్ పెబ్లింగ్ మిల్ అంటారు. దీని ప్రిన్సిపల్ ఏంది? బాల్ మిల్ ఏంటి? ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇది రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ బాల్ అడిగిన ఫస్ట్ మనం దాని గురించి రాయాలి, తర్వాత ప్రిన్సిపల్ రాయాలి, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత దాని వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కదా. బాల్ మిల్ ఏమంటారు? టంబ్లింగ్ మిల్ అంటారు, పెబ్లింగ్ మిల్ అంటారు. ఇది గ్రైండ్ ద మెటీరియల్ టు కోర్స్ ఆర్ ఫైన్ పౌడర్. కమింగ్ టు ప్రిన్సిపల్ మెయిన్లీ వర్కింగ్ అండ్ ఇంపాక్ట్ అండ్ అట్రాక్షన్. ఇంపాక్ట్ అండ్ అట్రాక్షన్ అంటే మెయిన్ మనం ఎంత ప్రెషర్ యూజ్ చేస్తే మనకు ఎంత టైంలో మనకు కావాల్సిన మెటీరియల్ వస్తుంది అనేసి. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైజ్ రిడక్షన్. మెయిన్లీ కాన్సెప్ట్ ఏంది? సైజ్ రిడక్షన్. సైజ్ రిడక్షన్ ర్యాపిడ్లీ మూవింగ్ బాల్స్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ ది మెటీరియల్. మనం ఏ మెటీరియల్ అయితే ఈ బాల్ మిల్లో వేస్తామో అప్పుడు మనకి ఏ స్పీడ్ కావాలో ఆ స్పీడ్లో మనం సెట్ చేసుకుంటే మెటీరియల్ అనేది మన కోర్సుగా కావాలన్నా ఫైన్గా కావాలన్నా సేమ్ ఈక్వల్ టు మనం మిక్సీలో వేస్తాం కదండి. మిక్సీలో వేసినప్పుడు మనం తిప్పుతూ ఉంటాం. ఒక నెంబర్ తిప్పినప్పుడు 1, 2 నెంబరు, 3 నెంబరు ఇంకా అయ్యి ఉంటుంది. అట్లా మనకు సేమ్ మిక్సీ లాగానే వేసినప్పుడు మనకు ఫైన్ పౌడర్ కావాలన్నా లేదు కొంచెము కోర్స్ పార్టికల్స్, కోర్స్ అంటే రఫ్లీగా ఉంటాయి కదా, ఆ విధంగా కావాలన్నా అని మనకు ఎలాంటి మెటీరియల్ కావాలో అలాంటి స్పీడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్లీ ఏంది? ఇంపాక్ట్ అండ్ అట్రాక్షన్. ప్రిన్సిపల్లో ఇది కంపల్సరీ ఉండాలండి. ఇది ప్రిన్సిపల్లో ఇది ఒక్కటి రాసినా సరిపోతుంది. బాల్ మిల్ ప్రిన్సిపల్ ఆర్ వర్కింగ్ అండ్ ఇంపాక్ట్ అండ్ అట్రాక్షన్. బోత్ ఆర్ దేనికోసము? బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సైజ్ రిడక్షన్ ప్రాసెస్ కోసమే. సైజ్ రిడక్షన్లో ర్యాపిడ్లీ మూవింగ్ ద బాల్స్ యూజింగ్ ద రెడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ మెటీరియల్స్. సైజ్ ఆఫ్ మెటీరియల్స్ ఏమవుతాయి? రెడ్యూస్ అవుతాయి. కమింగ్ టు ద కన్స్ట్రక్షన్లో మనం దీంట్లో మెయిన్లీ ఏమేమి యూజ్ చేస్తున్నాం? సిలిండర్ యూజ్ చేస్తున్నాము, బాల్స్ యూజ్ చేస్తున్నాము. సిలిండరు, బాల్స్. సిలిండర్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ అలో మెటల్తో మేడప్ అయి ఉంటుంది ఈ సిలిండరు. అండ్ మూవ్స్ అబౌట్ ఇన్ హారిజాంటల్ మూవింగ్. ఇదే ఉంది. ఇదే బాటిల్ అనుకుందాం. బాటిల్లో మనము బాల్స్ వేసినాం అనుకోండి, బాల్స్ని మనం ఇలా మూవ్ చేస్తూ ఉంటాం, హారిజాంటల్గా మూవ్ చేస్తూ ఉంటాం. మేడప్ ఆఫ్ మెటల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ మెటల్, రబ్బర్, పోర్సిలిన్. ఈ సిలిండరు మెటల్తోని రబ్బర్తోని మేడప్ అయి ఉంటుంది. కమింగ్ టు బాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ద సైజ్ ఆఫ్ బాల్స్ డిపెండ్ అపాన్ ద సిలిండర్ డయామీటర్. మన బాల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తోనే మేడప్ అయి ఉంటుంది. ఆ బాల్స్ అనేవి సైజు మనకి ఎంత సైజు కావాలి, క్వాంటిటీ ఏది, చిన్న బాల్సా పెద్ద బాల్సా, మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం తీసుకోవాల్సి ఉంటుంది.
డిపెండ్ అపాన్ ద సిలిండర్ డయామీటర్. మన సిలిండర్ ఎంత ఉందో, మనం తీసుకున్న సిలిండర్ ఉంటుంది కదా, మనం తీసుకున్న డిపెండ్ అపాన్ సిలిండర్. పెద్ద సిలిండర్ ఉంటే బాల్స్ అనేవి పెద్దగా, చిన్నగా అంటే చిన్న. కమింగ్ టు వర్కింగ్. ఇది ఈ లిడ్ని, ఇది లిడ్. ఈ లిడ్ ఓపెన్ చేసి అందులో ఫీడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మన మెటీరియల్ ఏది ఉంటుందో ఆ మెటీరియల్ సిలిండర్లో యాడ్ చేయాలి. సిలిండర్లో యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం బాల్స్ తీసుకుంటాం. బాల్స్ మనము ఎంత నెంబర్ బాల్స్ ఏంటి అనేసి, బాల్స్ 30 to 50% ఆఫ్ సిలిండర్లో కవర్ అవుతుంది అనమాట. మనం సిలిండర్ ఎంత పెద్ద సైజ్ సిలిండర్ తీసుకున్నా, ఎంత చిన్న సైజ్ సిలిండర్ తీసుకున్నా ఆ సిలిండర్కి 30 to 50% ఆఫ్ బాల్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. 30 to 50% బాల్స్ సిలిండర్లో కవర్ అవుతాయి. అయితే అది కవర్ అయినప్పుడు మనము క్లోజ్ చేయాలన్నమాట. మనం మెటీరియల్ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మనము బాల్స్ అనేవి బాల్స్ ఉంటాయి, అందులో బాల్స్ కూడా యాడ్ చేయాలి. మనము యాడ్ చేసి మనం స్పీడ్ ఎంత స్పీడ్ అనేసి, లో స్పీడా, హై స్పీడా, ఎంత స్పీడ్ మనకు ఎలాంటి పార్టికల్స్ కావాలి అని అనుకుంటే దాని తగ్గట్టు స్పీడ్ మనము లో స్పీడా, హై స్పీడా, నార్మల్ స్పీడా అని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి ఆఫ్టర్ ద అచీవింగ్ ద డిజైర్డ్ పార్టికల్స్ స్టాప్ ద మిషన్ అండ్ రిమూవ్ ద మెటీరియల్. మెటీరియల్ అనేది మనకు కావాల్సిన మెటీరియల్ మనం తీసుకోవాలి. కమింగ్ టు లో స్పీడ్, హై స్పీడ్, నార్మల్ స్పీడ్ ఉంటే మనకు మెటీరియల్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఎట్ లో స్పీడ్ ద మాస్ will slide and roll or move overall, nothing will not produce the significant amount of size reduction. మనం స్లోగా మూవ్ చేసినాం అనుకో, పార్టికల్స్ ఏమవుతాయి, రోల్ ఆన్ ఓవర్ అనదర్, will not produce significant amount of size reduction. అదే హై స్పీడ్ యూజ్ చేసినాం అనుకో, హై స్పీడ్ త్రో ద సిలిండర్ బాల్స్ అనేవి సెంట్రిఫికేషన్ ప్రాసెస్ లాగా అవుతుంది అనమాట. నాట్ గ్రైండ్ విల్ అక్కర్, అంటే సెంట్రిఫ్యూజ్ అవుతుంది కానీ పార్టికల్స్ అనేవి కోర్స్ కావు, అట్లా ఫైన్గా కావు, అంత స్పీడే ఉంటుంది కానీ పార్టికల్స్ అవి ఇట్లా బాల్స్ అనేవి సౌండ్ వస్తూ ఉంటాయి, అది దాన్ని మిక్స్ అవ్వదు అనమాట. అదే నార్మల్ స్పీడ్లో పెట్టినాం అనుకో, నార్మల్ స్పీడ్ ఆఫ్ బాల్స్ ఆర్ క్యారీడ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆఫ్ టాప్ బాటమ్. ఇదిగోండి హై స్పీడ్, లో స్పీడు, నార్మల్ స్పీడు, టాపు బాటము అన్నీ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి బాల్ మిల్ యొక్క వర్కింగ్. కమింగ్ టు అడ్వాంటేజెస్. కాస్ట్ తక్కువగా ఉంటుంది, ఈజీ క్లీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు పార్టికల్ అనేది మన మెటీరియల్ అనేది ఎక్కువగా లాస్ అవ్వదు. నెక్స్ట్ పార్టికల్ సైజ్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతాయి. ఒక 4 రాస్తే సరిపోతుందండి మీకు, సింపుల్గా ఈజీగా గుర్తుకుండేది. మనము పార్టికల్ సైజే కదా, పార్టికల్ సైజ్ ఈజీగా రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు మెటీరియల్ లాస్ అవ్వదు. నెక్స్ట్ లెస్ స్పేస్ తీసుకుంటుంది, మనం క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు, అంతే. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకు స్లో ప్రాసెస్, ఇది స్లోగా ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది. నెక్స్ట్ ఇది కొంచెం చిన్న గోళీలు ఉంటాయి చూడండి, ఒక బాటిల్లో వేసి ఇట్లా కొడితే సౌండ్ ఎట్లా వస్తుంది, సౌండ్ అనేది మనకి ఏంది, ప్రొడ్యూస్ స్ట్రాంగ్ వైబ్రేషన్ అండ్ సౌండ్. ఆ వైబ్రేషన్ అనేది కొంచెం మనకు ఇరిటేటింగ్గా ఉంటుంది. లెస్ కెపాసిటీ, డూ నాట్ హ్యాండిల్ ద లార్జ్ క్వాంటిటీ. లెస్ కెపాసిటీ మాత్రమే మెటీరియల్ని తీసుకుంటారు, లార్జ్ క్వాంటిటీని హ్యాండిల్ చేయలేదన్నమాట. డిసడ్వాంటేజెస్ కూడా మనకు ఈజీ అనమాట. ఇది స్లో ప్రాసెస్, ఎందుకంటే ఆ సిలిండర్ తిరిగి వచ్చి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి టైం పడుతుంది. అదేవిధంగా మనకు అది సౌండ్, వైబ్రేషన్ ఉంటుంది కదా, అది కొంచెం ఇరిటేటింగే కదా మనకి అది. నెక్స్ట్ కెపాసిటీ అంటే లెస్ కెపాసిటీ తీసుకుంటుంది, ఎక్కువ కెపాసిటీ అనేది తీసుకోదు. ఇది డిసడ్వాంటేజెస్. సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్పినాను అనుకుంటున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో రండి, మనం డిస్కస్ చేసుకుందాము. ఇంకేమన్నా ఇట్లా సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మొత్తము నేను సిలబస్ అంటే చెప్పలేను, ఇట్లా మీకు 1 by 1 ఏదన్నా డౌట్ ఉంది అంటే ఇది అందరికీ బి ఫార్మసీ వాళ్ళకి, డి ఫార్మసీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి
మెయిన్లీ చెప్పడం జరిగింది. ఈ బాల్ మిల్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము చదువుతున్నప్పటి నుంచి ఇది రావడం జరుగుతుంది. కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చదువుకోవచ్చు. ఇది కూడా టంబ్లింగ్ మిల్ గురించి కూడా రెగ్యులర్గా అడుగుతుంటాడు. కంపల్సరీ బాల్ మిల్ గురించి నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. వీటి గురించి ఈ మిషనరీస్ గురించి సివిఎస్ సుబ్రహ్మణ్యం బుక్ రిఫర్ చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ ఉంటాయి సివిఎస్ సుబ్రహ్మణ్యం బుక్లో. మనకు కావాల్సినటువంటి మిషనరీకి సంబంధించిన సైజ్ రిడక్షన్, సైజ్ సపరేషన్, ఇవన్నీ మిషనరీ గురించి ఉంటాయి. ఆ బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది. మీకు సంబంధించినటువంటి నోట్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనన్నా పెడితే స్క్రీన్ మీదనన్నా వస్తుంది. ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా నోట్ రాసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సింపుల్గా ఈజీగా చెప్పిన కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. మనకి ఏది లేదు, బాల్ మిల్ అనేది గ్రైండ్ ద మెటీరియల్ టు coarse or fine powder. It is also known as the tumbling mill and pebbling mill. Coming to the principle mainly impact and attraction. The impact attraction ఏం చేస్తుంది? Both are responsible for the size reduction process. Rapidly moving the balls are used to reducing the size of the material ని reduce చేస్తుంది. And coming to the construction is mainly used in the cylinder and balls. The cylinder is made up of the hollow material and moves about the horizontal axis, and it is made up of metal and rubber. Balls. Coming to balls are made up of the stainless steel. The size of the balls are depend upon the cylinder diameter. Balls are covered to the 30 to 50% of the cylinder. Coming to working, open the lid and pour the feed and put into the balls and set to the depend upon your adjust to the speed. Depend upon the requirement of the material or coarse or fine, depend with the speed for the requirement of material and the desired particles of size, and stop the machine and remove the material. Coming to the advantages, it is the minimum loss of material and particle size of easy to reduce, easy to clean, and less space is taken required to space of install. And coming to the low maintenance cost takkuva clean. Next, coming to the disadvantages is it is the produce the strong vibration and sound. It is a slow process and less capacity of material is taken. It is the less capacity. The cylinder ది less capacity ఉంటుంది. ఇది వచ్చేసి బాల్ మిల్. మీకు అర్థమైంది అనుకున్నానండి. అర్థమైతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. ఒక 50 likes వస్తేనే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్కి మీరు అడిగిన క్లాసెస్ నేను చెప్పడానికి వీలవుతుంది. ఎందుకంటే మేము ఇంత టైం తీసుకొని మీకు చెప్పినప్పుడు మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మేము ఇంకా చెప్పాలి అనిపిస్తుంటుంది. కాబట్టి కంపల్సరీ ఒక 50 likes వచ్చి ఒక 10 షేర్స్ వస్తే నేను ఇంకా మంచి క్లాసెస్ చెప్తాను మీకు ఈజీగా, సింపుల్గా. అన్నీ మనకు ఫార్మసీకి సంబంధించింది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, ఉర్దూలో ఉంది. మన తెలుగులోనే లేవు ఈ క్లాసెస్. దాని గురించి నేను తెలుగులో చెయ్యాలి అన్న పట్టుదలతో నేను చేస్తున్నా. మన తెలుగులో కూడా ఎందుకు ఉండొద్దు ఈ క్లాసెస్ అనేసి కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా చూడండి. చూసిన వెంబడే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.